హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో మనకి వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, వేర్ హౌస్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఉన్నాయి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మా. ఈ కంపెనీలో మనకి ఎంఎస్సి, బీఫామ్, ఎంఫార్మా వాళ్ళకి వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో ఈ రెండు కంపెనీల్లో క్లియర్గా వాక్ అండ్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించిన నోటిఫికేషన్లు అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా ప్రతిరోజు కూడా మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో మన వీడియోస్ అనేది చాలామంది చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమంది చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియాలో ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 PM వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, హౌస్ నెంబర్ 6-5, 7-11, టెంపుల్ రోడ్, బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి ఈ గ్రాన్యూల్స్ ఇండియా అనేది నిర్వహించడం జరుగుతుంది. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. శాలరీ వచ్చేసి నాట్ డిస్క్లోజ్, అంటే మనకి ఇంటర్వ్యూలో ఫేస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు శాలరీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ముందే శాలరీ ఎంత అనేది చెప్పరు అనమాట. శాలరీ డిస్కషన్ అనేది ఇంటర్వ్యూలో ఫేస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు శాలరీ డిస్కషన్ చేస్తారు హెచ్ఆర్ వాళ్ళు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బొంతపల్లి ఈ కంపెనీ ఉంది, అక్కడ మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓపెనింగ్స్ మొత్తం 10 పైనే ఉన్నాయి అనమాట. ఎలిజిబిలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ 2 to 5 years. పొజిషన్ టీ నెంబర్గా ఇస్తారు. మనకి డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్, వేర్ హౌస్, ఇంజనీరింగ్, మెకానికల్. ఈ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ జాబులకి కావాల్సిన క్వాలిఫికేషను ఎంఎస్సి, డిప్లొమా, బీకామ్, బీటెక్ కెమికల్ చేసి ఉండాలి. డాక్యుమెంట్స్, ఫోటో కాపీస్ ఏం తీసుకెళ్ళాలంటే మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేటెడ్గా రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. అంటే ఆ రెజ్యూమ్లో మన బయోడేటా సంబంధించిన మొత్తం అంతా ఉంటుంది కాబట్టి అప్డేటెడ్గా రెజ్యూమ్ ఒకటి, మనం చదువుకున్నది ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లో, ఫోటో కాపీస్, ప్రీవియస్ ఆర్గనైజేషన్ రిలీవింగ్ లెటర్స్, కరెంట్ ఆఫర్, ఇంక్రిమెంట్ లెటర్, 3 months ప్లే స్లిప్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇటువంటి మొత్తం మన ఎడ్యుకేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి, మన ఎక్స్పీరియన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి మనకి ఇంటర్వ్యూ అనేది వర్క్స్ అనేది షిఫ్ట్ ప్రకారం, ఆపరేషన్ ప్రకారంగా ఉంటుంది అన్నమాట. షిఫ్ట్ ఆపరేషన్ ప్రకారం. రోల్ వచ్చి ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఇండస్ట్రియల్ టైప్ వచ్చి ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. ఫుల్ టైమ్ పర్మనెంట్గా ఉంటుంది అనమాట. రోల్ కేటగిరీ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, బీకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, డిప్లొమా ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీటెక్, బీఈ ఇన్ కెమికల్ ఇది చేసి ఉండాలి. పీజీ వాళ్ళైతే ఎంఎస్సి, ఎంఎస్ సైన్స్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ చేసి. ఈ విధంగా మనకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉండటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాలో డేటు ఏప్రిల్ 21 నుంచి 26 వరకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎవ్రీడే కూడా 2 PM నుంచి 5:30 PM వరకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఈ లొకేషన్ వచ్చేసి A35 IDA, నాచారం, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి కిషోర్ గారు నిర్వహిస్తారు. మనకి ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయవచ్చు. jaykishore.gollapalli@srikrishnafarma.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్ పూర్తి డీటెయిల్స్గా మీకు రిటర్న్ మీ మెయిల్ ఐడికి ఈ జాబులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. మనకు పొజిషన్లో వచ్చి ఈ కంపెనీలో మొత్తం శ్రీకృష్ణ ఫార్మాలో 50+ మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆపరేటర్స్, టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్, అసోసియేట్, సీనియర్ అసోసియేట్ తీసుకుంటారు ఆపరేటర్స్గా. వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషను ఎస్ఎస్సి, ఐటీఐ, ఇంటర్, బీఎస్సీ చేసి ఉండాలి. స్కిల్స్ అనేది దీంట్లో మనకి గ్రాన్యులేషన్, కంప్రెషన్,
క్యాప్సూల్ ఫిల్లింగ్ ప్యాకింగ్ సంబంధించి మనకి స్కిల్స్ అనేది ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అనేది ఉండాలి. వర్క్ ఇన్ షిఫ్ట్స్ ప్రకారం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. CGMP GMP కంప్లైంట్స్. CGMP అంటే కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ గురించి, GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ గురించి కంప్లైంట్స్గా మనకి తెలిసిన నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా ఉండటం అనేది ఉంటే వాళ్ళు దీని ప్రకారం వాళ్ళు ఈ ఆపరేటర్స్గా తీసుకోవడం జరుగుతుంది. స్టాఫ్ వచ్చేసి కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ MSc B.Pharm M.Pharm చేసి ఉండాలి. స్కిల్స్ వచ్చేసి ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ గురించి తెలిసి ఉండాలి. షిఫ్ట్ హ్యాండ్లింగ్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, రిపోర్ట్ జనరేషన్ గురించి తెలిసి ఉండాలి. BMR రికార్డ్ డాక్యుమెంటేషన్ గురించి తెలిసి ఉండాలి. BMR అంటే బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డు గురించి అనేది కన్ఫామ్గా తెలిసి ఉండాలన్నమాట. స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. CGMP GMP అనేది కన్ఫామ్గా వాటి గురించి నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ కంపెనీ ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్గా తీసుకుంటారు. దీనికి కావాల్సిన డిజిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి MSc B.Pharm M.Pharmగా తీసుకుంటారు. స్కిల్స్ వచ్చేసి చేంజ్ కంట్రోల్, డాక్యుమెంటేషన్ హ్యాండ్లింగ్, వ్యాలిడేషన్, SOPs వీటి గురించి అనేది కన్ఫామ్గా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. చేంజ్ కంట్రోల్ అంటే మనకి బ్యాచ్ టు బ్యాచ్ చేంజ్ కంట్రోల్ వాటి గురించి అని, వ్యాలిడేషన్ అంటే మనం ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నామంటే ఫస్ట్ దానికి సంబంధించిన 3 బ్యాచెస్ వ్యాలిడేషన్ బ్యాచ్లు వేస్తారు. దాన్ని చూసుకొని వాళ్ళు ఆ 3 బ్యాచ్లో ఏదైతే మంచి ఈల్డ్ ప్యూరిటీ అనేది మంచి బాగా వచ్చిందంటే దాన్ని వ్యాలిడేషన్ బ్యాచ్ కింద తీసుకొని ఆ బ్యాచ్ ప్రకారం మనకు అన్ని బ్యాచ్లు మిగతాయి బ్యాచ్లన్నీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. SOPs అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. మనం ఈ SOP ప్రకారం బ్యాచ్లన్నీ కూడా సేమ్ అలాగే అన్ని బ్యాచ్లు వేయటం జరుగుతుంటుంది అనమాట ప్రొడక్షన్ వాళ్ళు. రెస్పాన్స్ ప్రిపరేషన్స్ గురించి, ట్రైనింగ్ డెలివరీ గురించి కానీ మనకు నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అనేది మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా స్కిల్స్ గురించి అడగటం జరుగుతుంది. ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ PPIC అంటే ప్రొడక్షన్ ప్లానింగ్ ఇన్వెంటరీ కంట్రోల్కి డిజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి MSc B.Pharm M.Pharm తీసుకోవడం జరుగుతుంది క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి. వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ వచ్చి ప్రొడక్షన్ ప్లానింగ్ గురించి తెలిసి ఉండాలి. రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే మ్యాన్, మిషన్, మెటీరియల్ గురించి అనేది నాలెడ్జ్ ఉండదు, దాని మీద స్కిల్స్ అనేది ఉండాలి. దీన్ని మ్యాన్, మిషన్, మెటీరియల్ M3 అంటారు అనమాట. దీన్ని మ్యాన్, మిషన్, మెటీరియల్కే డివైడ్ చేస్తారన్నమాట. SCM QA QC R&D ఈ డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ అయ్యి వాళ్ళతో పాటు వీళ్ళు ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ కోఆర్డినేషన్గా ఉండాలన్నమాట. రిపోర్టింగ్ అండ్ బ్యాచ్ అండ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ గురించి అని పూర్తి డాక్యుమెంటేషన్ వచ్చి ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ గురించి వాళ్ళు అడుగుతారు. 3 months పే స్లిప్లు అడుగుతారు. తర్వాత 3 months బ్యాంక్ స్టేట్మెంట్ గురించి అడుగుతారు. లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ కూడా మనం వాళ్ళు అడగడం జరుగుతుంది. ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇటువంటివి మనకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్తే వాళ్ళు చెక్ చేసి ఈ ఇంటర్వ్యూకి ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా శ్రీకృష్ణ ఫార్మాలో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఈరోజు మనకి ఇంటర్వ్యూలు వచ్చేసి 2 కంపెనీలు చూసాం. ఒకటి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, రెండో కంపెనీ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాలో. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.